ఇక్కడికి వచ్చినప్పుడు ఈ 3 ఏళ్లు మీరు ఒకసారి చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. బ్రాడ్ గా అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్, జీవీఏ, జీఎస్డిపి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇవన్నీ వర్కౌట్ చేస్తే 22-23 2,19,917. అదే మరిగా ఇక్కడికి వచ్చినప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ 13.53% పెరిగింది. 23-24 2,37,956 8.20% పెరిగింది. 24-25 2,66,240 11.8% పెరిగింది. ఈసారి వచ్చే కొద్దిగా మీరు చూస్తే నెక్స్ట్ ఇయర్ కి ఇప్పటికీ 11.89% పెరిగింది. నెక్స్ట్ ఇయర్ కి 16.81% పెరుగుతుంది. 3,11,004 రూపాయలు. దానికి కూడా క్లియర్ గా అగ్రికల్చర్ 16.47% పెరుగుతుంది. 6,02,708 రూపాయలు. ఇది ఇండస్ట్రీ 17.32% పెట్టుకున్నాం. 3,99,358. సర్వీస్ సెక్టర్ 16.2% పెట్టుకున్నాం. 7,17,714. నెక్స్ట్ ఇయర్ జీఎస్డిపి 18,65,704 17.11%. ఈ ఇయర్ జీఎస్డిపి 15,73,062 రూపాయలు. అంటే 2 లక్షల కోట్లు ఇది పెరిగే పరిస్థితి. 16-18 దగ్గర 2.6 పెరిగే పరిస్థితి వస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు 24-25 ఇక్కడ మీకు ఒక ఐడియా కోసం ఇది కూడా మీరు చూస్తే అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టర్, జీవీఏ ఇది మనం మామూలుగా జీఎస్టీపీని ఎక్కువ చేసుకుంటాం. జీవీఏ ఇంకో ఫార్ములా కనెక్ట్ చేస్తాం కాబట్టి పర్ క్యాపిటల్ ఇవన్నీ కూడా మనం జీఎస్టీపీ మీద బేస్ చేసుకుని మనం వర్కౌట్ చేసుకుంటాం. జీవీఏ కూడా అక్కడ కూడా పెట్టుకుంటాం. ఓవరాల్ గా దీని మీద పోతాం.